సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించడం కాంగ్రెస్ దౌర్జన్యానికి పరాకాష్ట అని సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామస్తులు అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధికి పాటుపడట్లేదని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి చేశారన్నారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ నాయకులు కూర్చున్న ప్రాంతాన్ని గోదావరి జలాలతో శుద్ధి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో గోదావరి జలంలో పూలు వేసి కాంగ్రెస్ పాలన వద్దు అంటూ నినాదాలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి చేయడం అనేది విచిత్రంగా ఉందన్నారు. ముంపు గ్రామాల ప్రజలు కేసీఆర్ ను ఎంతో ఆదరిస్తారన్నారు. ముంపు గ్రామాల కోసం గతంలో పోరాడిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి కావలసిన ప్యాకేజీలు ఇప్పించాలని అన్నారు. రేవంత్ రెడ్డి దృష్టిలో మెప్పు కోసమే కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి చేశారు తప్ప ప్రజల సమస్యలపై కాదని, ప్రజల సమస్యలపై పోరాడాలంటే మంత్రుల వద్దకు, ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తీర్చేందుకు పోరాడాలన్నారు. గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలు వాళ్ళు ఆంక్షారెడ్డి గారు కలిసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ను ముట్టడించడం నిజంగా ఇది ఒక కాంగ్రెస్ దౌర్జన్యానికి ఒక పరాకాష్ట. కాంగ్రెస్ అంటేనే రౌడీల్లో గుండాల రాజ్యం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత ఆయన 40-45 సంవత్సరాల రాజకీయాలలో ఉండి ఇలా వయసు రీత్యానో ఆరోగ్య రీత్యానో వాళ్ళ కేటీఆర్ కానీ హరీష్ రావు గారిని అప్పచెప్పి వాళ్ళు కొంచెం రెస్ట్లో ఉండొచ్చు. మా ప్రజల సమస్యలు తీర్చాలని ప్రతిపక్ష నేత దగ్గరకు వచ్చి వాళ్ళు ఫామ్ హౌస్ ముట్టడించడం అనేది ఇది ఒక కొత్త పద్ధతి. అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఇలా 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒక్క ఫ్రీ బస్సు తప్పితే కళ్యాణ లక్ష్మి కోసం మీరు రేవంత్ రెడ్డి గారిని తులం బంగారం అన్నారు. రేవంత్ రెడ్డి గారిని ముట్టడించండి మీ అందరు కలిసి. అదేవిధంగా ఇంకా రైతులకు సమయానికి యూరియా ఇవ్వమని ముట్టడించండి, ఇంకా సమయానికి రైతు బంధు ఇవ్వమని ముట్టడించండి. 25 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 2500 ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఇవ్వమని ముట్టడించండి. 4000 పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు 2 ఏళ్ళు గడుస్తుంది. మేము గెలవంగానే డిసెంబర్ 29 నాడే ఇస్తామన్నారు. 4000 పింఛన్ బడుగు బలహీన వర్గాలకు వితంతువులకు అందించమని రేవంత్ రెడ్డి గారిని ముట్టడించండి. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాలు 10 సంవత్సరాలు గొప్పగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఏదో ఆయన దగ్గర వచ్చి రెచ్చగొడితే ఏదైనా ఖాళీగా ఉన్న పదవులు వస్తాయని రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడాలని చేస్తున్నారు తప్పిస్తే నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటాయి. ముంపు గ్రామాల ప్రజలు కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని దాదుకున్నారు. వాళ్ళకి ఎంత చేసినా కూడా ముంపు గ్రామాల ప్రజలకు ఎన్ని జీవితకాలం వాళ్ళకి ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేంది. కానీ కేసీఆర్ గారు అయినంత వరకు ఆయన సహాయం చేసిండు. ప్రభుత్వం ప్రజలకు మీకు చేతికప్ప చెప్పారు. మిగతా కార్యక్రమాలు ఏమైతున్నాయో వాళ్ళకి రావాల్సినటువంటి ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో వాటి అన్నిటి కోసం నర్సారెడ్డి గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ద్వారా కూర్చొని కొట్లాడి ఇప్పియండి, తప్పులేదు. ఇంకా అసలు మేము చూస్తున్నాం గత 20-30 సంవత్సరాలుగా గజ్వేల్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రోజు అసెంబ్లీకి పోయి ఏం సాధించినట్టు మేము చూసినాం. రెగ్నాపూర్ నుంచి గజ్వేల్ పోవాలంటే బ్రిడ్జి లేకుండే యాదగిరి థియేటర్ దగ్గర అది కట్టలేకపోయారు. గీతారెడ్డి గారు మీరు ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతిరోజు అసెంబ్లీకి పోయి ఎక్కడ ఒక రూపాయి తట్టాడు మట్టెత్తిపోస్తున్నారా? కేసీఆర్ గారు 50 సంవత్సరాలకు సరిపడేటువంటి 4 రైళ్ల రోడ్లు, కాళేశ్వరము, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ కాలువలు, ఈ 4 లైన్ల రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, గజ్వేల్ చుట్టూ మీరు ఒక బ్రిడ్జ్ లేదు. కనీసం గజ్వేల్ పెగ్నాపూర్ మధ్యలో హైదరాబాద్ టు సిద్దిపేట పోయే ఔటర్ రింగ్ రోడ్ వేసిండు కేసీఆర్ గారు. చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేసిండు, బైపాస్లు వేసిండ్రు, రైల్వే లైన్లు తెచ్చిండ్రు, కాళేశ్వరం తెచ్చిండ్రు. ఎక్కడో గోదావరి నుంచి తెచ్చి మా ప్రజలకు ఇలా దాహార్తిని తీరుస్తున్నది. వాళ్ళని మెచ్చుకోవాల్సింది పోయి ప్రతిపక్ష నేత దగ్గర వచ్చేదో అడావిడి చేసినంత మాత్రాన ఏం పెద్ద ప్రజలు ఏం చీదరించుకుంటారు, మెచ్చుకుంటలేరు. కేసీఆర్ గారి కంటే గొప్పగా పనిచేయండి. ఇప్పుడు మల్లన్న సార్ బాధితులకు ముంపు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకేమేం ప్యాకేజీలు రావాలి, ఇంకేం బెనిఫిట్స్ రావాలి, మిగతా అన్ని ఇచ్చి వాళ్ళ మన్ననలు వదండి. కానీ వాళ్ళని రెచ్చగొట్టి ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రజలే వాళ్ళు సహించరు. ఈ విధంగా చేయడం దుర్మార్గం. అదేవిధంగా నిన్న లకడారంలో మొన్న ఆయన ఏ రకంగా ఏ హోదాలో మరి గ్రామ పంచాయతీ ఫర్నిచర్ తోటి గ్రామ పంచాయతీలో బర్త్డేలు చేసుకొని ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడము, వేరే పార్టీ సర్పంచ్ ఉండని చెప్పి వాళ్ళను నానా విధాలుగా హింసించడము, ఇది దౌర్జన్యం కాకపోతే ఏమంటారు? మొన్న మీ పార్టీకి చెందినటువంటి విజయ్ కుమార్, కొండపాకకు చెందిన ఎస్టీ దళిత యువకుడిని దళితుని వాడిని బెదిరించి తిడితే వాళ్ళే మీ హైకమాండ్కు వాళ్ళు ఫిర్యాదు చేస్తే తప్పించుకొని సిద్దిపేటకు జెండా ఎయిరే లేకుండా తప్పించుకొని వాళ్ళు ఎదిరిస్తే తప్పించుకొని వచ్చిన మీరు కేసీఆర్ గారిని అనేంత దమ్ము మీకు లేదు. ఇకనైనా మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీకు జిల్లా మంత్రులు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మళ్ళీ మన ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరించాలి. కానీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ను ముట్టడిస్తే మీరేం గొప్ప పేరేం రాదు. ఆయన సమయం వస్తుంది. సూర్యుని రమ్మన్నప్పుడు రాడు, చంద్రుడిని పొమ్మన్నప్పుడు వాడు. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా
అటు హరీష్ రావు గారు కానీ ఇటు కేటీఆర్ గారు కానీ మొన్ననే సబితమ్మని కానీ వాళ్ళు ఫ్లోర్ లీడర్లకు చేసిరు, ప్రజల సమస్యల మీద కొట్లాడుతూనే ఉన్నారు, బలంగా కొట్లాడుతున్నారు ప్రతిపక్ష హోదాలో. అది వదిలిపెట్టి కేసీఆర్ని రెచ్చగొట్టి అసెంబ్లీకి రావాలి నోటితోటి నవ్వుకుంటా నొసలతోటి ఎక్కిరిస్తారు. మొన్న అసెంబ్లీకి కేసీఆర్ గారు వచ్చి సంతాప సభలో పాల్గొనే గౌరవంగానే వచ్చి దండం పెడితే బయటకు రాగానే పిరికి సన్యాసి భయపడి ఉరికిండు మా భయానికి. మీరు హరీష్ రావు కేటీఆర్ని తట్టుకుంటలేరు, దాటిని కేసీఆర్ గారు అందులోకి వస్తే మీరు ఆయన ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పగలుగుతారా? ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు కొత్తగా చేసిన ఏమున్నాయి, ఒక కొత్త కార్యక్రమం చూపించండి.